సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీలో జరిగిన 2020 ఎన్నికల్లో చౌదరి కాస్ట్కి చెందిన బూరం శైలజ అనే మహిళ బీసీ జనరల్ స్థానం 10వ వార్డులో పోటీ చేసి గెలుపొందడం జరిగింది. ఈ మేరకు రెండో స్థానంలో ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థి నరసింహరాజు అసలు విషయం తెలుసుకుని సంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించాడు. కాగా 4.5 సంవత్సరాల విచారణ తర్వాత న్యాయమూర్తి తీర్పునిస్తూ రెండో స్థానంలో ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థి నరసింహరాజును ఎన్నికల్లో విజేతగా ఎంపిక చేశారు. న్యాయమూర్తి ఇచ్చిన జడ్జిమెంట్ కాపీని శుక్రవారం బొల్లారం మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు, కౌన్సిలర్లు అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ ను కలిసి తన కార్యాలయంలో అందజేశారు. నరసింహరాజుకి తగిన విధంగా న్యాయం చేస్తామని అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొల్లారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, కౌన్సిలర్ గోపాలమ్మ, జిల్లా కార్మిక నాయకులు లక్ష్మారెడ్డి, మహేందర్ రెడ్డి, రాజగోపాల్, నరసింహరాజు, వెంకటయ్య, యువ నాయకులు ప్రవీణ్ రెడ్డి, బషీర్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. ఇలాగే ఆమెది మొత్తం టోటల్ గా ఆమె చదువుకున్న సర్టిఫికెట్లతో సహా ప్రూఫ్లన్నీ తీసుకొచ్చి మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. డిస్ట్రిక్ట్ కోర్ట్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టులో మాకు అనుకూలంగా, అంటే ఈ బీసీలకు ఇప్పటికే చాలాసార్లు అన్యాయం జరిగింది అనే ఉద్దేశం మీద, అలాగే ఈమె బీసీ సర్టిఫికేట్ తీసుకొచ్చి కంటెక్ట్ చేయడం జరగడం వల్ల ఆమెని జిల్లా కోర్టు డిస్క్వాలిఫై చేయడం జరిగింది. అదేవిధంగా మేము ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడానికి ఈ యొక్క లెటరు, ఈ ఏదైతే ఆర్డర్ కాపీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తీసుకొచ్చి మన అడిషనల్ కమిషనర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన కూడా దీనిపైన ఎటువంటి చట్టరీత్యా ఏవైతే శిక్షలు ఉన్నాయో అవి కూడా అమలు పరుస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ప్రాసెస్లో సెకండ్ లీలో నేనున్నా కాబట్టి నాకు ఎట్టి పరిస్థితుల్లో ఆయన తగిన న్యాయం చేస్తాడని హామీ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. పోటీలో పాల్గొనే ముందు ఏ సామాజిక వర్గానికి చెందినవారు, బీసీఆర్ లేకపోతే ఇంకొకటి అనేది మీరు అప్పటికి మీకు సమాచారం లేదా? మాకు అప్పటికి సమాచారం లేదండి. ముందు ఏదైతే జనరల్గా మామూలుగా బీసీ జనరల్ అనేసరికి అందరూ కంటెక్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆమె ఓసీ చౌదరి అని చెప్పేసి తెలిసిన తర్వాత, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మాకు తెలియడం జరిగింది. దాని తర్వాత మేము యథావిధిగా ఆమె ఎక్కడెక్కడ చదువుకున్నది, ఎక్కడెక్కడ ఆమె స్టడీ చేసిందని చెప్పేసి చూసి, చదువుకున్నది ఎక్కడని చెప్పేసి సర్టిఫికేట్లు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి కోర్టుకు సలెండర్ చేయడం జరిగింది. మేము రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోర్టులో, సంగారెడ్డి అదేవిధంగా తను 2020లో మామూలుగా బీసీ కేటగిరీ కింద రిజర్వేషన్ ఉన్నప్పటికీ తను ఓసీ కావడము జరిగింది. కాబట్టి అదేవిధంగా మాకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి మేము సంగారెడ్డి కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆమెను డిస్క్వాలిఫై చేసి నాకు తగిన న్యాయం, నాకే ఆ సీట్ ఇవ్వగలరని కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.